మీకు బాగా సన్నిహితులు ఎవరు? మా అమ్మమ్మ గారి ఊరిలో అమ్మ చనిపోయింది. అక్కడ మా అమ్మ తమ్ముడు ఒకడు ఉండేవాడు. వాళ్ళు ఎవరు కూడా మమ్మల్ని చూడలేదు. చిన్నపిల్లలు. మా నాన్నగారు మెంటల్గా కొంచెం అప్సెట్ అయ్యి ఎటు వెళ్ళిపోయారు. నాకు చిన్న చెల్లెళ్ళు పెట్టుకొని నేను ఉండేవాడిని. చదువుకునే అక్కడ నుండి మా పెద్ద మామయ్య, మా అమ్మ పెద్దన్న ఖమ్మంలో ఉంటారు. ఓకే. మా మామయ్య పిలిపిస్తే ఇక మేము ఖమ్మం వచ్చేసారు. ఖమ్మం షిఫ్ట్ అయ్యాము. షిఫ్ట్ అయిన తర్వాత కొద్దిగా సెట్ అయ్యాము. సెట్ అయిన తర్వాత మేము సపరేట్గా, మా నాన్న ఎంప్లాయీ కాబట్టి లీవ్లో ఉన్నాడు అప్పటిదాకా. మళ్ళీ జాయిన్ అయ్యిండు ఖమ్మం వచ్చినాక. ఇక మేము సపరేట్గా ఇల్లు తీసుకొని ఉండటము మేమంతా అట్లా. ఆ టైంలో నాకు ఒక ఫ్రెండే ఒకరు. ఎందుకు ఫ్రెండ్ అయ్యాడో తెలియదు కానీ నేను హైదరాబాద్ షిఫ్ట్ అయిన దాకా, అంటే చనిపోయాడు పాపం ఆ ఫ్రెండ్. ఆయన చనిపోయాడు, నేను హైదరాబాద్ షిఫ్ట్ అయ్యాను. కానీ ఇక మేము సొంత అన్నదమ్ముల్లాగానే, ఓన్ బ్రదర్స్. ఇంట్లో కూడా అంతే. ఇంట్లో వాళ్ళందరుగా కూడా నన్ను సొంత అన్నదమ్ములుగానే అందరం అయిపోయాము. వాళ్ళ పెదనాన్న కొడుకులు, చిన్నాన్న అందరం కూడా అన్నదమ్ములం అయిపోయాము. ప్రభాకర్ అతని పేరు. ఎంకన్న అని ఒక అబ్బాయి, ఆయన ఒక చిన్నాన్న కొడుకు. ఇక మేము ముగ్గురం ఎటు పోయినా కూడా ఏదో ఒక గొడవ చేసి ఇంటికి వచ్చేవాళ్ళము. అల్లరి గోల. కానీ మళ్ళీ చదువులో నెంబర్ 1. ఆ సినిమాలు చూడటము, మమ్మల్ని కూడా టికెట్ అడగకూడదు, డైరెక్ట్గా వెళ్ళి జరుగురా అడుగుట్టు పోయి సినిమాలు చూడటము, అవన్నీ ఇక అదొక హిస్టరీ. సినిమాలు అంటే చాలా ఇష్టంగా చూసేవాళ్ళం కదా. నాటకాలు కూడా నేను 3వ తరగతిలో ఉన్నప్పుడే ఒక నాటకం వేయాల్సి వచ్చింది సరదాకి. అందరు పెద్దోళ్ళు, నేను ఒక రైతు క్యారెక్టరు. ఆ మీసం పెట్టారు, రైతుగా తలకు చుట్టారు తలపాగా, చేతిలో ఒక కర్ర, పొలం నుంచి వస్తానమాట. ఏట్రా అనుకుంటూ నేను ఒక తాత క్యారెక్టర్. అసలు ఇంత పిల్లగాడికి వేపిస్తారా అంటే ఆ క్యారెక్టర్ వేసినట్టు రాలేదు ఆ రోజు. నేనేమో ప్రతి రిహార్సల్ రోజు కూర్చొని ఇంట్రెస్ట్గా చూసేవాడిని. అందరి క్యారెక్టర్లు బైహార్డ్ అయినాయి నాకు. అరే బాబు అందరి డైలాగులు చెప్తాడు కదా, అందుకని మీ క్యారెక్టర్ బాబుతో వేయిద్దాము, డైలాగ్ చెప్తే చాలు కదా, ఆ క్యారెక్టర్ ఉన్నట్టే లెక్క కదా అని ఏదో ఒక పండగకు సరదాగా ఆ ఊరోళ్ళు, మా అమ్మమ్మ ఊరిలో నాకు రైతు క్యారెక్టర్ వేసి నన్ను నిలబెట్టారు. నాకు అందరి డైలాగులు వచ్చు కదా, ఎవరి డైలాగు తర్వాత ఈ డైలాగు నేను చెప్పేసేవాడిని. అట్లా సరదాగా స్కూల్లో సరదాగా అట్లా వేసేది. నేను డిగ్రీ వరకు కూడా నాటకాలు వేసిన, కానీ కాంపిటీషన్ నాటకాలు కూడా వేశాను. బెస్ట్ యాక్టర్ కూడా వచ్చాను. తాతగా వేశాను, తండ్రిగా వేశాను, విలన్గా వేశాను, రేప్ చేసే విలన్ కూడా వేశాను. అంటే మేము టికెట్లు పెట్టి కూడా వేసేది ఫ్రెండ్స్. ఆ టికెట్లు పావుల టికెట్, ఆ పావుల టికెట్ వచ్చిన డబ్బులు బార్ సోపులు కొని ఒక్కొక్క పీసు ఒక్కొక్క స్టూడెంట్కి ఇచ్చేది. హాస్టల్ స్టూడెంట్స్, పేదవాళ్ళకి. ఏదో సరదా అది. అసలు నిజంగానే అది చాలా మంచి పని. అప్పుడు అనిపించలేదు నాకు, బట్టలు ఉతుక్కోండి మంచిగా అని ఒక్కొక్క పీస్ ఇచ్చేది. ఇంకొకొద్దిగా పెద్దగా అయినాక డిగ్రీ చదివేటప్పుడేమో నాటకాలు వేస్తూనే ఉండేది. ఏదో ఒక అకేషన్కి ఏదో ఒక నాటకం. బాబు మోహన్ కంపల్సరీ ఉండాలి. కాడికి వచ్చినాం అప్పటికే. సూపర్. భోజనాలు కర్డ్ రైసులు కానీ సాంబార్ రైసులు కానీ హోటల్లో ప్యాకెట్ చేసుకొని ఒక 10 పొట్లాలు ఎవరైనా పేదవాళ్ళకి ఇచ్చుకుంటూ రిహార్సల్కి రావాలి. అట్లాంటి వాళ్ళనే మేము నాటకంలో పెట్టుకునేది. మీరు అలా పెట్టారా రూల్? నేనే. ఇక అంటే అప్పటి నుంచి కూడా అంటే నాటకాలు చేస్తూనే కొంచెం ఇట్లా ప్రజాసేవ అన్న వైపు ఉంది మీకు. అంటే పాపం కష్టాలు ఏదైనా చెయ్యాలనేది, ఏదైనా చెయ్యాలి పేదవాడికి అనేది ఉండేది. అట్లా అప్పట్లో అందరూ డిస్ట్రిబ్యూట్ చేసుకుంటూ రావాలి. నేను కూడా డిస్ట్రిబ్యూట్ చేయాలి. 10 అన్నం పొట్లాలు పంచి రిహార్సల్కి వచ్చేదండి. అట్లా సరదా నాటకాలు అంతే తప్ప ఏదో సినిమా యాక్టర్లం అవుతాము. అబ్బో, అప్పుడు మీ ఏజ్ ఎంత ఉండొచ్చు? నేను 10th క్లాస్. అప్పుడు 10th క్లాస్ అంటే ఒక 15-16 years. అదే 10th క్లాసు. ఇక డిగ్రీకి వచ్చాము. డిగ్రీ నుంచి
పోస్ట్ గ్రాడ్యుయేషన్కి వచ్చాం కానీ నాకు ఇంటర్వ్యూ కాల్ లెటర్ వచ్చేసరికి ఫస్ట్ ఇంటర్వ్యూ పోవాలని అందరు గొడవ చేస్తే ఫస్ట్ ఇంటర్వ్యూ ఇది నేను చదువుకుంటారో మర్రో నేను ఎంఏ కంప్లీట్ చేయాలంటే నేను ఫస్ట్ ఇంటర్వ్యూ అది కూడా రెవెన్యూ డిపార్ట్మెంటు ఓ కలెక్టర్ కూడా అవ్వచ్చు మా మాట వినరా అని మా నాన్న చదువుకున్నవాడు కదా మా మేనమామలు అందరూ గొడవ చేస్తే అని కొట్టుకుంటూ పోయినా తీరబోతే 120 మంది ఇంటర్వ్యూకి వస్తే 18 మంది సెలెక్ట్ అయ్యారు 18లో నేను ఒకటి ఓ ఉద్యోగం రెవెన్యూ ఇన్స్పెక్టర్ ఓ అట్లా అన్నీ కూడా ఏదో అనుకోని కాలేదు ఓకే అట్లనే సినిమా యాక్టర్ కూడా ఏదో అనుకోని అవ్వలేదు ఏదో అట్లా ఓకే బాబు అంతేగాని లక్కీ నాటకాలు వేసి సినిమా యాక్టర్ అవుదామని మాత్రం నాటకాలు వేయలేదు సరదాకి సరదాగా చేసిందే జీవితంలో ఒక పార్ట్ అయిపోయింది అనమాట ఇప్పుడు